ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ గిరి, నీకు బెయిల్ వచ్చింది, బయటికి రా. ఇక్కడ సంతకం పెట్టండి. ఇలాగే ప్రతి వారం వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి. రేయ్, కార్ తాళాలి. ఇదిగోన్నా. అన్నా, అమ్మ నేను ఇంటికి తీసుకురమ్మందన్నా. నానింటికి రానరా, నా తిప్పు కాడికే పోతా. దాన్నింటి కట్టుకొచ్చి మెళ్ళో తాలిగట్టి నా పెళ్ళాన్ని చేసుకుంటా. అతని కేసు గురించి తెలుసుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలంటే మనం ఫీజు ఇవ్వాలమ్మా. అమ్మ కోసం లాయర్ ఫీజు అయితే ఇచ్చాను, కానీ అమ్మని అక్కడి నుంచి విడిపించుకుని తీసుకురావడానికి 30 లక్షలు సంపాదించడం అంటే ఎలా? ఏం చేయాలి? రేయ్, పాప మెల్లో చైన్ ఉందిరా. పద. పిల్లలు పిల్లలు చాక్లెట్లు చాక్లెట్లు కావాలా? ఇదిగో, తీసుకో తీసుకో. ఇది నీకు. థ్యాంక్స్ అంకిల్. ఏయ్, వదలు వదలు, వదలమంటుంటే. నీకే చెప్పేది, వదలు. ఏయ్, వదులు వదులు. ఏయ్, వదులు. ఏయ్. మర్యాదగా వదలు. తప్పు కదరా. ఈ చైన్ నాదన్నా. ఈ చైన్ నీదా? నేనంతా చూశాను రా. సారీ అన్నా, తప్పైపోయిందన్నా. వెళ్ళండి, అవుట్. పిల్లలు, మీలో ఈ చైన్ ఎవరిది? నాదే అంకుల్. తీసుకో. థ్యాంక్స్ అంకుల్. చూడండి, ఇలా ఎవరు పడితే వాళ్ళు చాక్లెట్ ఇస్తే తీసుకోకండి, సరేనా? సరే అంకుల్. థ్యాంక్స్ అంకుల్. బాయ్ అక్క. యు ఆర్ గ్రేట్. నేనా? అవును, మీలా ప్రతి అమ్మాయికి ధైర్యం ఉంటే రోడ్డు మీద ఆకతాయిలు తిరగడానికి భయపడతారు. ఇంతకుముందు మీరు పిరికి వాళ్ళు, బతకడం చేతకాక ఏవో పిచ్చి ప్రయత్నాలు చేస్తారనుకున్నాను. కానీ తప్పుగా అర్థం చేసుకున్నానని నాకు ఇప్పుడే అర్థమైంది. యునో వాట్, మీరు చాలా స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. ఇన్ఫ్యాక్ట్ నాజుగ్గా, కోమలంగా, అందంగా ఉండాలంటారు. కానీ అమ్మాయిలంటే ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలిగే ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉండాలి. ఇందాకొచ్చిన ఎదవల్ని అవసరమైతే లాగి పెట్టి కొట్టగలిగే గుండె బలం కూడా ఉండాలి. ఇప్పుడు ఏ అమ్మాయి అయితే స్ట్రాంగ్గా ఉంటుందో, రేపు అదే అమ్మాయి అమ్మగా తన పిల్లల్ని, కుటుంబాన్ని ధైర్యంగా తలెత్తుకొని నిలబడేలా తీర్చిదిద్దగలుగుతుంది. మీలాంటి మంచివాళ్ళుంటే ఏ అమ్మాయికి భయపడే పరిస్థితి రాదు బాలాగారు. నా పేరు మీకెలా తెలుసు? హలో, మిమ్మల్నే. మీకు నా పేరు ఎలా తెలుసు? మనకింతకు ముందు ఏమైనా పరిచయం ఉందా? కొన్ని జ్ఞాపకాలకి పరిచయం అక్కర్లేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ బాలాగారు.
ఆ, ఇదిగోండి సార్ మీరు అడిగిన టైం బాంబ్. ఈ బాంబు వలన ఎంత రేడియస్లో వాళ్ళకి నష్టం జరుగుతుంది? ఇది పడిన చోట ఎక్కువ ప్రభావం చూపిస్తుంది సార్. చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చిన్న దెబ్బలే తగులుతాయి. అయితే ఈ బాంబుని బాలా పట్టుకుని ఏదన్నా ఐటెంలో పెడతాను. నేను సైగ చేయగానే దీన్ని మీరు పేల్ చేయాలి. సార్ జస్ట్ ఈ రిమోట్ ఆన్ చేసి ఈజీగా టార్గెట్ని లేపేయచ్చు. ఈరోజు స్టేజ్ డ్రామా దగ్గర ఆ బాలాని ఈ బాంబుతో ఫినిష్ చేద్దాం. మీరు అక్కడికి వచ్చేయండి. అలాగే సార్. వీడేంటి ఇంకా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నాడు? నువ్వింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదన్నయ్య. అవును, నువ్వు ఎర్లీగా పడుకుంటావు కదా, మరి నువ్వేంటి ఈ టైం వరకు నిద్రపోలేదు? నాకు నిద్ర పట్టట్లేదురా. ఏ అన్నయ్య, ఎందుకు నిద్ర పట్టట్లేదు? రే, కళ్ళు మూస్తే తాతయ్య గుర్తొస్తున్నారా? ఆయన నాతో చెప్పింది మాత్రం ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు. అన్నయ్య, నువ్వు అనవసరంగా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావు అన్నయ్య. కాదురా, తాతయ్యని ఎవరు చంపారో ఆధారాలు ఖచ్చితంగా ఉన్నాయి. అవి ఎలాగైనా వెతికి పట్టుకోవాలి. అన్నయ్య, అవన్నీ తర్వాత ఆలోచించవచ్చు. నువ్వు వెళ్ళి పడుకో. రే ఫణి, నిన్ను మాట్లాడుతానురా. నాకు తాతయ్య విషయంలో నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావా? ఖచ్చితంగా అన్నయ్య. నువ్వు ఇంకా విషయం గురించి ఆలోచించడం మానే. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. చాలా లేట్ అయింది అన్నయ్య, నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళి పడుకోరా. సరే అన్నయ్య. గుడ్ నైట్ అన్నయ్య. గుడ్ నైట్. వీణ్ణి పిచ్చోండి చేద్దామంటే కుదరట్లేదు. అందుకే వీణ్ణి లేకుండా చెయ్యాలి. లేకపోతే వీడు నన్ను లేకుండా చేస్తాడు. ప్లాన్ ఏ కుదరకపోతే ప్లాన్ బి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.